హాయ్ ఆల్, నేను అరుణ. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి సమ్మర్ డ్రింక్తో వచ్చాను. అదేంటంటే గోండ్ కట్టిరతో డ్రింక్ అనమాట. మనం ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చినప్పుడు చల్లగా ఏదైనా తాగాలనుకుంటాం కదా. మనం ఇంట్లో ఏవో డ్రింక్స్ ఉంటే అవి తాగిస్తాం. కానీ ఆ డ్రింక్స్ చాలాసార్లు స్వీట్గా ఉంటాయి. అంత స్వీట్గా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు చాలా షుగర్ వేస్తారు ఆ డ్రింక్స్లో. దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ డ్రింక్ తాగడం వల్ల చాలా క్యాలరీస్ యాడ్ అయిపోతాయి. అంతేకాకుండా ఆ స్వీట్నెస్ వల్ల మనకి దాహం కూడా తీరదు, మళ్ళీ మళ్ళీ తాగాలని చూస్తాం. కానీ మనం ఈరోజు చేసే డ్రింక్ ఎలా ఉంటుందంటే తక్కువ క్యాలరీస్ అనమాట. అంటే ఒక సర్వింగ్కి హార్డ్లీ 100 క్యాలరీస్. అంతేకాకుండా ఇది మనం గోండ్ కట్టిలతో కలిపి చేస్తున్నాం కదా, దానివల్ల ఏంటంటే అది చక్కగా కూలింగ్ ఎఫెక్ట్ని బాడీలో చాలాసేపు ఉంచుతుంది అనమాట. దానివల్ల మనకి చాలాసేపు వరకు దాహం కూడా అయ్యేది. సో ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాటర్మెలన్ జ్యూసు 2 గ్లాసెస్, సన్నగా కట్ చేసిన వాటర్మెలను 1/2 కప్పు, సన్నగా కట్ చేసిన కివి 1/4 కప్పు, కొంచెం పుదీనా, 1/2 నిమ్మకాయ, తర్వాత కొంచెం సబ్జా గింజలు, ఇవి ఒక 1 అవర్ ముందు నానబెట్టాను. తర్వాత గోండ్ కట్టిరా, ఇది ఒక 6 గ్రామ్స్ ఉంటుంది, ఒక 6 అవర్స్ పాటు నానబెట్టాను. తర్వాత ఇది మాంక్ ఫ్రూట్ షుగర్ లేకపోతే రెగ్యులర్ షుగర్ వాడచ్చు. తర్వాత సోడా. ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా కలపాలో చూద్దామా. ఫస్ట్ కివి వేద్దాం. దీన్ని కొంచెం క్రష్ చేయాలన్నమాట బాగా. ఈ కివీని మనం ఎందుకు క్రష్ చేస్తున్నాం అంటే దానిలో మంచి ఫ్లేవర్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది అనమాట. మనకి వాటర్మెలన్లో ఎక్కువ ఫ్లేవర్ ఉండదు, తర్వాత కొంచెం బ్లాండ్గా ఉంటుంది కదా, దానిలో ఏదైనా ట్యాంగీ టేస్ట్ ఉన్నది కలిస్తే చాలా బాగుంటుంది అనమాట. సో వాటర్మెలన్ కివీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పుదీనా వేయాలి. పుదీనా కూడా మన ఆకులు ఇలాగ కొంచెం తుంపేసి వేయాలి, వేస్తే అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ కట్ చేసిన వాటర్మెలన్ పీసెస్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూను గోండ్ కట్టిరా, జస్ట్ ఇలా కలిపేయండి అంతే. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ సబ్జా, ఇప్పుడు వాటర్మెలన్ జ్యూస్, నెక్స్ట్ లెమన్ జ్యూస్, ఇది కూడా మీ టేస్ట్ని బట్టి. 1 టీ స్పూను మాంక్ ఫ్రూట్ షుగర్, ఇది మీ టేస్ట్ని బట్టి కలుపుకోండి, కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. లాస్ట్లో జింక్ కోసం కొంచెం సోడా, ఫైనల్గా ఐస్ క్యూబ్స్ చల్లగా ఉండడం కోసం. మీకు కావాలంటే ఇంకొంచెం షుగర్ వేసుకోండి, నేను తక్కువ వేసాను. సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రింక్ తాగి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, సూపర్ రిఫ్రెషింగ్గా ఉంది. మనం ఎప్పుడూ తాగి అన్హెల్దీ స్వీట్ డ్రింక్స్ కాకుండా ఇలాంటి హెల్దీ డ్రింక్స్ తయారు చేయడం స్టార్ట్ చేసి నెమ్మదిగా అలవాటు చేసామనుకోండి, దానివల్ల మనకి మన ఫ్యామిలీకి చాలా మంచిది కదా. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు చేసిన డ్రింక్లో ఏంటంటే ఆ షుగర్ నాకైతే సరిపోయింది. మీకు ఒకవేళ సరిపోలేదనుకోండి, ఇంకొంచెం మాంక్ ఫ్రూట్ షుగర్ కలుపుకోండి, దానివల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ ఏమీ యాడ్ అవ్వవు. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ పెట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.